హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి మనం హిందీ క్లాసు నేర్చుకుందాం అనుకున్నాం కదా. ఈరోజు ఆల్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామండి. మీకు అందరికీ తెలుసు, తెలుగు భాషలో అక్షరాలు 56 ఉంటాయని, అలాగే ఇంగ్లీష్ భాషలో అక్షరాలు 26 ఉంటాయని, అలాగే హిందీ భాషలో అక్షరాలు 44 ఉంటాయని మనం తెలుసుకోవాలి. మనం ఏ భాష నేర్చుకోవడానికైనా సరే ముందుగా మనకి కొన్ని బేసిక్స్ అంటూ రావాలి. అవే అక్షరాలు, అక్షరమాల, ఆల్ఫాబెట్స్ ఇవి అనేసి అంటారు. మనం హిందీ క్లాస్ కాబట్టి హిందీలో ముందుగా మనం అక్షరాలని చేసుకుంటున్నాం. తెలుగులో అనుకోండి భాషని 3 భాగాలు చేస్తారు. అంటే ఆల్ని ఆ నుంచి బండిరా వరకు ఉన్నటువంటి అక్షరాలన్నింటినీ కూడా 3 భాగాలు చేస్తారు. అలాగే హిందీ భాషలో కూడా 3 భాగాలు చేస్తారు. హిందీకి తెలుగుకి చాలా దగ్గర సంబంధం ఉంటుందండి. ఇప్పుడు చూడండి, హిందీ భాషలో మొత్తం అక్షరాలు 44 ఉన్నాయండి. వీటిలో 11 అచ్చులు అండి. అచ్చులు అంటే ఆ నుంచి అవ్ వరకు, అమ్మహ మాత్రం కాదండి. ఆ నుంచి అవ్ వరకు అచ్చులు అని అంటారు. అవి ఏంటంటే అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, అరు, ఏ, ఐ, ఓ, ఔ. ఈ 11ని కూడా తెలుగులో స్వరాలని, హిందీలో స్వర్ అని పిలుస్తారు. అలాగే మిగిలిన 33 అక్షరాలన్నింటినీ కూడా ఇగోండి ఇలా టేబుల్లో రాయడం జరిగింది. వీటిని తెలుగులో వ్యంజనాలని, హిందీలో వ్యంజన్ అని పిలుస్తారన్నమాట. చూడండి, మీకు సులువుగా అర్థం అవడానికి క, చ, ట, ట, ప ఇలాగా బాక్స్ గీయడం జరిగింది. ఇవి 25 అక్షరాలండి. ఈ కా ఉన్నదంతా కా వర్గం అవుతుంది, చ ఉన్నది చ వర్గం అవుతుంది, టా ఉన్నది టా వర్గం అవుతుంది. ఇలా వచ్చేసరికి మీకు ఏంటంటే మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. సంయుక్త అక్షరాలు, ఇక్కడ సంయుక్త అక్షరాలు వచ్చి 3 ఉంటాయండి. అవి క్ష, త్ర, జ్ఞ. అలాగే వీటిలో కొన్ని అక్షరాలు అయితే 2 అక్షరాలు చూడడానికి ఒక్కలాగే కనిపిస్తాయండి. వాటిని కొంచెం తేడాలో మనం రాయాల్సి ఉంటుంది. అవి ఏంటంటే ఘ, డ, థ, య, బ, మ. ఇక్కడ చూడండి, బాకి మాకి ఒక్కలాగే కనిపిస్తున్నాయండి, కానీ కొంచెం తేడా ఉంది. అలాగే ఘాకి యాకి కూడా కొంచెం తేడా ఉంది. అలాగే ఘాకి ధాకి కూడా కొంచెం తేడా ఉందండి. ఇప్పటివరకు అర్థమైంది అనుకుంటాను. రేపు మరొక క్లాస్లో మనం ప్రారంభిద్దాం. నమస్కారం.